ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే అథర్వ. మూవీ అయితే ట్విస్ట్లతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే అథర్వ అనే వ్యక్తి ఒంటి నిండా గాయాలతో చాలా దారుణమైన సిచ్యువేషన్ లో కనిపిస్తాడు. సరిగ్గా అప్పుడే ఒక రౌడీ అథర్వ తలకి గన్ను గురిపెట్టి నిల్చొని ఉంటాడు. అసలు ఆ రౌడీ అథర్వని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనేది మనకు కాస్త ఆగితే తెలుస్తుంది. సరిగ్గా ఇప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. అథర్వ చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలకంటూ ఉంటాడు. అంతేకాదు తను పోలీస్ ఎగ్జామ్ కూడా రాస్తాడు. ఎగ్జామ్ లో అయితే అథర్వ పాస్ అయిపోతాడు. కానీ ఫిజికల్ టెస్ట్ లో తను ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే తను ఎక్కువసేపు పరిగెత్తితే తనకి ఆయాసం వస్తూ ఉంటుంది. అందుకే అతన్ని రిజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత రోజు అథర్వ తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళగా అందులో ఒక వ్యక్తి, నువ్వెలా పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నావు, నువ్వు అసలు పరిగెత్తలేవు కదా అని ఎక్కిరిస్తాడు. దాంతో వాళ్ళ మాటలు విని అథర్వ చాలా నిరాశపడతాడు. అలా ఒక రోజు సాయంత్రం అథర్వ తన ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగుతూ ఉండగా అప్పుడే అథర్వ అంకుల్ అతనికి కనిపిస్తాడు. నిజానికి ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. అలా పోలీస్ ఆఫీసర్ అయిన అథర్వ అంకుల్ తనని చూసి, నువ్వు పోలీస్ అవ్వకపోతే మాత్రం ఏమైంది, నువ్వు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వచ్చు, దానికి కూడా నువ్వు ఎగ్జామ్ రాయి. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పోలీసులకు ఎంతో సహాయం చేస్తుంది. పోలీస్ వాళ్ళ దగ్గర ఏదైనా మిస్టరీ కేసెస్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచే సహాయం తీసుకుంటారు అని చెప్తాడు. దాంతో అథర్వ కూడా బాగా ఆలోచించి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత తను బాగా చదువుకొని ఎంతో కష్టపడి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ని క్లియర్ చేస్తాడు. అలా ఎగ్జామ్ పాస్ అవడంతో తను కూడా ఏదో ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సహాయం చేయగలను అని తను చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. మరోపక్క తన ఊరు వాళ్ళు కూడా అతనికి మంచి ఉద్యోగం దొరికిందని సెలబ్రేట్ చేసుకుంటారు. అలా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి స్వామి అనే వ్యక్తి తన టీం ని అథర్వకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. నిజానికి వీళ్ళ టీం లో సారా, దివాకర్ ఇంకా నాని అనే వాళ్ళు ఉంటారు. అప్పుడు డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి స్వామి వీళ్ళని చూసి, మన ప్రొఫెషన్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిజాన్ని వెతికి ముందుకు తీసుకురావడం. అంతేకాదు ఆయన అథర్వని చూసి, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, నువ్వు నీ జాబ్ ని చాలా నిజాయితీగా చేస్తావు అని అంటారు. ఆ తర్వాత అథర్వ తన క్యాబిన్ లోకి వెళ్లి వర్క్ ని మొదలు పెడతాడు. అథర్వని చూడగానే తెలిసిపోతుంది తన వర్క్ మీద ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడు అని. ఒక రోజు అథర్వ ఇంకా నాని ఇద్దరు తిరుగుతూ ఉండగా నాని సారా గురించి ఇలా చెప్తూ ఉంటాడు. సారా మొదట్లో చాలా సంతోషంగా ఉండేది. కానీ సారా డిఐజీ కొడుకుతో రిలేషన్ మొదలు పెట్టినప్పటి నుంచే తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే డిఐజీ కొడుకు ఒక సైకో, ఎప్పుడు అతను సారాని డిసప్పాయింట్ చేస్తూనే ఉంటాడు అని చెప్తాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ అథర్వ తన పని చేసుకుంటూ ఉంటాడు. కానీ అప్పటి వరకు అథర్వకి ఒక సరైన కేసు కూడా తగలదు. అందువల్లే తను ఒక మంచి కేసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఒక రోజు అథర్వ దగ్గరికి ఒక దొంగతనం కేసు వస్తుంది. ఆ దొంగతనం ఒక జ్యువెలరీ షాప్ లో జరుగుతుంది. దాంతో అథర్వ తన టీం తో కలిసి ఆ జ్యువెలరీ షాప్ కి చేరుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆ జ్యువెలరీ షాప్ లోని సెక్యూరిటీ గార్డ్ పోలీసులను చూసి, సార్, దొంగతనం జరిగినప్పుడు నేను షాప్ లో లేను, అందువల్లే దొంగల గురించి నాకేం తెలియదు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, అసలు ఏం దొంగతనం చేసి వెళ్లారో నాకు తెలియదు అని చెప్తాడు. అదంతా విన్నాక ఇన్స్పెక్టర్ రవీందర్ షాప్ లోకి వెళ్లి చూస్తాడు. అంతేకాదు రవీందర్ మరో పోలీస్ ఆఫీసర్ ని డీటెయిల్స్ మొత్తం అడుగుతాడు. అప్పుడు ఆఫీసర్ తనని చూసి, దొంగ గోడ దూకి లోపలికి వచ్చాడు అని చెప్తాడు. కానీ సరిగ్గా అప్పుడే అథర్వ రవీందర్ ని చూసి, సార్, దొంగ గోడ దూకి రాలేదు, తను వాష్రూమ్ నుంచి వచ్చాడు, ఎందుకంటే వాష్రూమ్ దగ్గర నాకు అతని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అని చెప్తాడు. అలా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో దొంగలు షాప్ లోకి వచ్చిన తర్వాతే ప్లాన్ చేశారని కనుక్కుంటారు. సరిగ్గా అప్పుడే పోలీసులకి ఒక న్యూస్ పేపర్ లో గుజరాతీ వాళ్ళు హత్య చేశారని న్యూస్ చూస్తారు. దాంతో రవీందర్ ఆ గుజరాతీ మెంబర్స్ ని ట్రేస్ చేసి వాళ్ళందరినీ పిలిచి ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేస్తాడు. ఇక్కడే ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఆ హత్య చేసిన గ్యాంగ్ లోని ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ దొంగతనం చేసిన వారితో మ్యాచ్ అవుతాయి. దాంతో పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకుని జైల్లో వేస్తారు. ఇలా తన దగ్గరకు వచ్చిన ఒక మంచి కేసు సాల్వ్ అవడంతో అతను చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. మరో పక్క పోలీసులు దొంగతనం గురించి మీడియాకి చెబుతూ ఉంటారు. అప్పుడే అతనికి మీడియాలో నిత్య అనే పేరు గల అమ్మాయి కనిపిస్తుంది. అథర్వకి మొదటి నుంచి నిత్య తెలుసు. నిజానికి అథర్వ నిత్యని ప్రేమిస్తాడు. సరిగ్గా అప్పుడే అథర్వ గతం చూపించడం మొదలు పెడతారు. నిజానికి అథర్వ ఇంకా నిత్య ఒకే స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. అప్పటి నుంచి అథర్వ నిత్యని ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ అథర్వలో ధైర్యం లేకపోవడంతో నిత్యకు తన లవ్ గురించి చెప్పలేకపోతాడు. అలా సీన్ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవగా అథర్వ నిత్యను కలవడానికి వెళ్తాడు. నిత్య అథర్వను చూసి, ఎవరు నువ్వు అని అడుగుతుంది. అది విన్న అథర్వ, ఏంటి నీకు గుర్తులేదా, మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నామని చెప్తాడు అథర్వ. అప్పుడే నిత్యకు గుర్తు వచ్చి అథర్వకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. అలా షేక్ హ్యాండ్ తీసుకున్న అథర్వ చాలా సంతోషపడిపోతాడు. అంతేకాదు వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా మీట్ అవడం మొదలు పెడతారు. ఇద్దరి మధ్య మాటలు కూడా పెరుగుతాయి. అథర్వ ఈ విధంగా నిత్యకు దగ్గర అవడంతో నిత్య కూడా అథర్వని మంచి ఫ్రెండ్ గా అనుకుంటుంది. ఒక రోజు రాత్రి అథర్వ ఫ్రెండ్ తనని చూసి, నువ్వు ఇప్పటికైనా నిత్యకు ప్రపోజ్ చేసేయి, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నీ ఫస్ట్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నావు. ఇప్పుడు నిత్య నీ జీవితంలోకి మళ్లీ వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఛాన్స్ ని మిస్యూజ్ చేసుకోకు, తొందరగా నిత్యకు నీ మనసులో మాట చెప్పు అని చెప్తాడు. దాంతో అథర్వ కూడా బాగా ఆలోచించి
నిత్యకి తన మనసులో మాట చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత రోజు అథర్వ నిత్యను కలవడానికి వెళ్తాడు. కానీ అప్పుడు కూడా తను ఆమెకు ప్రపోజ్ చేయలేకపోతాడు. అప్పుడు తన టీంలోని నాని అథర్వని చూసి, నువ్వేం టెన్షన్ పడకు, వెళ్లి నీ మనసులో మాట నేరుగా నిత్యకి చెప్పేసి అని చెప్తాడు. దాంతో అథర్వ నిత్యను ప్రపోజ్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాడు. అథర్వ నిత్యను ప్రపోజ్ చేసే లోపే నిత్య తనని చూసి, నా ఫ్రెండ్ జోష్న తన ఇంటికి రమ్మని పిలిచింది, నువ్వు కూడా నాతో వస్తావా అని అడుగుతుంది. నిజానికి జోష్న ఒక ప్రముఖ నటి. మరో పక్క నిత్య ఇంకా అథర్వ ఇద్దరు కలిసి జోష్న ఇంటికి బయలుదేరతారు. అలా ఇద్దరు కలిసి జోష్న ఇంటికి చేరుకోగా జోష్న ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు శవాలుగా పడి ఉండడాన్ని వీళ్ళు చూస్తారు. అది చూసిన నిత్య ఇంకా అథర్వ షాక్ అయిపోతారు. దాంతో నిత్య చాలా బాధపడుతూ, అసలు నా ఫ్రెండ్ ఇలా చనిపోయింది, తనకి ఇదంతా ఎందుకు జరిగింది అని బాగా ఏడుస్తూ ఉంటుంది. దాంతో అథర్వ తనని కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అథర్వ పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని జోష్న ఇంటిని మొత్తం చెక్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి జోష్న బాయ్ ఫ్రెండ్ అయిన శివ చేతిలో ఒక గన్ దొరుకుతుంది. ఆ తర్వాత పోలీసులు జోష్న ఇంటి పక్కన వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు పోలీసులను చూసి జోష్న ఇంకా శివ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉండేవాళ్ళు, అంతేకాదు జోష్న శివ మీద అరుస్తూనే ఉంటుంది అని చెప్తారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేసు గురించి మాట్లాడుతూ శివ చేతిలో గన్ కూడా దొరికింది, శివే జోష్ని చంపాడు అని చెప్తారు. అంతేకాదు వాళ్ళ పక్కింటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు, అందుకే శివ ముందుగా జోష్ని చంపేసి ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తాడు. నిజానికి ఇదంతా చూసిన నిత్య పోలీస్ వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే జోష్న గురించి నిత్యకు బాగా తెలుసు. ఆ తర్వాత నిత్య ఆఫీసర్ రవీందర్ దగ్గరికి వెళ్లి తనని చూసి, శివ జోష్నని చంపలేదు, వాళ్ళిద్దరిని ఎవరో హత్య చేశారు అని చెప్తుంది. అది విన్న ఆఫీసర్ రవీందర్ మాత్రం, మాకు సాక్ష్యం దొరికింది, శివ చేతిలో ఒక గన్ ఉంది, ఆ గన్తోనే జోష్ని చంపేశాడు, అంతేకాదు ఆ తర్వాత తను కూడా చనిపోయాడు, ఇది మర్డర్ కేసు కాదు, ఆత్మహత్య కేసు అని చెప్తాడు. ఆ తర్వాత నిత్య అథర్వ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పడం మొదలు పెడుతుంది. శివ ఒక డైరెక్టర్, శివ అనే జోష్ను యాక్ట్రెస్ చేశాడు, వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్టుగా యాక్టింగ్ చేసేవారు అని చెప్తుంది. అది విన్న అథర్వ అసలు వీళ్ళిద్దరిని చంపిందెవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఆఫీసర్ రవీందర్ జోష్న కో యాక్టర్ అయినటువంటి విజయ్ ని కలవడానికి వెళ్తాడు. రవీందర్ విజయ్ ని చూసి, జోష్న చనిపోయే ముందు మీతో ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. అది విన్న విజయ్, నేను చాలా రోజుల నుంచి జోష్ను కలవలేదు, జోష్న గురించి నాకేం తెలియదు, తను నాతో కూడా ఏం చెప్పలేదు అని చెప్తాడు. ఆ తర్వాత ఆఫీసర్ రవీందర్ విజయ్ ని కొన్ని ప్రశ్నలు అడిగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అప్పుడే విజయ్ గా తాను చూపించడం మొదలు పెడతారు. నిజానికి విజయ్ ఇంకా జోష్న ఇద్దరు ఒకే చోట పనిచేసేవారు. ఒక రోజు విజయ్ జోష్నతో తప్పుగా ప్రవర్తించడంతో జోష్నకు బాగా కోపం వచ్చి విజయ్ ని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతేకాదు ఆ రోజు నుంచి తను విజయ్ తో పనిచేయడం మానేస్తుంది. అలా అథర్వ ఆ రోజు రాత్రి పడుకోగా తనకి కలలో జోష్న ఇంకా శివ శవాలే కనిపిస్తూ ఉంటాయి. దాంతో అథర్వ నిద్ర నుంచి లేచి ఎలాగైనా తను హంతకుడిని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత అథర్వ ఇంకా నాని కలిసి జోష్న ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక డైమండ్ రింగ్ కనిపిస్తుంది. అంతేకాదు తను నానితో కలిసి ఎవిడెన్స్ రూమ్ లోకి వెళ్ళగా అక్కడ శివ పర్స్ లో ఆ డైమండ్ రింగ్ కి సంబంధించిన బిల్ కూడా దొరుకుతుంది. దాంతో అథర్వకి అర్థమయ్యే విషయం ఏంటంటే శివ జోష్ను చంపలేదు అని. ఎందుకంటే ఏ రోజైతే ఇద్దరు చంపబడ్డారో ఆ రోజే శివ జోష్న కోసం ఆ డైమండ్ రింగ్ ని తీసుకున్నాడు. ఒకవేళ శివ జోష్ను చంపాలి అనుకుంటే తను అంత ఖర్చు పెట్టి డైమండ్ రింగ్ ని కొనడు కదా అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత అథర్వ ఇంకా నిత్య కలిసి శివ పేరెంట్స్ ని కలవడానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని చూసి, శివ ఇంకా జోష్న ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు, ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు, అంతేకాదు ఎప్పుడు వాళ్ళ మధ్య ఒక చిన్న గొడవ కూడా జరగలేదు, ఎవరో వాళ్ళిద్దరిని కావాలని చంపేశారు అని చెప్తారు. అంతేకాదు వాళ్ళు ఇలా చెప్తూ చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు వాళ్ళ పిల్లలు ఇలా చనిపోతారు అని. మరో పక్క అథర్వ ఇంకా నాని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న రఘు అనే పోలీస్ ఆఫీసర్ వీళ్ళను చూసి, జోష్న కేసు క్లోజ్ అయిపోయింది, మీరింకా ఆ కేసుని రీఓపెన్ చేయాలని అనుకోకండి, అలా అనుకుంటే నేను సాకి చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తాను అని చెప్తాడు. అది విన్న అథర్వకి రఘు మీద కోపం వస్తుంది. కానీ అథర్వ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో తను ఏమీ చేయలేకపోతాడు. ఆ తర్వాత అథర్వ టీవీలో విజయ్ ఇంటర్వ్యూని చూస్తాడు. ఆ ఇంటర్వ్యూలో విజయ్ ని జోష్న గురించి అడగగా విజయ్ రిపోర్టర్ ని చూసి, జోష్నకు చాలా మందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, అందువల్లే శివ జోష్ను చంపేస్తుంటాడు, ఎందుకంటే ఈ విషయం మీద వాళ్ళు గొడవ పడుతూ ఉండేవారు అని చెప్తాడు. అది విన్న అథర్వకి విజయ్ మీద కూడా అనుమానం మొదలవుతుంది. అలా ఒక రోజు రాత్రి విజయ్ క్లబ్ లో పార్టీ చేసుకుంటూ ఉండగా అథర్వ నిత్యతో కలిసి అక్కడికి వెళ్తాడు. అప్పుడు అథర్వ నిత్యని చూసి, నువ్వు వెళ్లి విజయ్ గ్లాస్ లో ఈ నిజం చెప్పే మందును మిక్స్ చేయి, ఈ మందు శరీరంలోకి వెళ్లగానే మనిషి నిజం మాత్రమే చెప్తాడని అంటాడు. దాంతో నిత్య వెంటనే సైలెంట్ గా వెళ్లి విజయ్ గ్లాస్ లో ఆ మందును కలిపేస్తుంది. ఆ తర్వాత విజయ్ మత్తులోకి వెళ్లగా అథర్వ ఛాన్స్ తీసుకుని, నువ్వు జోష్నని ఎందుకు చంపావు అని విజయ్ అడుగుతాడు. అది విన్న విజయ్, నేను జోష్నని చంపలేదు అని చెప్తాడు. దాంతో అథర్వకి విజయ్ మాటల మీద నమ్మకం కలుగుతుంది. ఇలా జరుగుతూ ఉండగా అథర్వ ఇంకా విజయ్ ని ఒక పోలీస్ ఆఫీసర్ వీడియోని తీసి ఆ వీడియోని రవీందర్ కి ఇస్తాడు. దాంతో రవీందర్ కూడా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరికి వెళ్లి మొత్తం నిజం చెప్తూ
మీ ఆఫీసర్స్ ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటాడు. కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వడంతో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి స్వామి అథర్వని 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతేకాదు జోష్న కేసు నుంచి తనని దూరంగా ఉండమని కూడా చెప్తాడు. నువ్వు ఈ కేసుని రీఓపెన్ చేయడానికి ట్రై చేసినందువల్లే నీ ఉద్యోగం రిస్క్ లో పడింది అని చెప్తాడు. అది విన్న అథర్వ ఆయన్ని చూసి, నేను స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు అబద్ధపు కేసులో మా నాన్నని జైల్లో వేశారు. అది మా నాన్న భరించలేకపోయారు. అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ రోజు నుంచే నేను పోలీస్ ఆఫీసర్ అయ్యి నిర్దోషులకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నన్నే ఉద్యోగం నుంచి తీసేస్తానంటున్నారు. కానీ ఏదైనా సరే నేను శివ జోష్ని హత్య చేసిన హంతకుణ్ణి ఎలాగైనా పట్టుకుని తీరుతాను అని చెప్తాడు. మరో పక్క అథర్వ జోష్న కాల్ రికార్డింగ్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ కాల్ డీటెయిల్స్ లో అథర్వకి ఒక అన్నోన్ నెంబర్ కనిపిస్తుంది. జోష్నకి చాలా సార్లు ఆ నెంబర్ నుంచి కాల్స్ వచ్చి ఉంటాయి. దాంతో తను ఆ నెంబర్ కి ఫోన్ చేయగా ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత అథర్వ జోష్న బ్యాంక్ డీటెయిల్స్ ని చెక్ చేస్తాడు. తనకు అప్పుడే తెలిసే విషయం ఏంటంటే జోష్న చనిపోయే ముందు రోజు ఒక 10 లక్షలు వేరే అకౌంట్ కి పంపించి ఉంటుంది. దాంతో అథర్వ ఆ బ్యాంక్ డీటెయిల్స్ ని చెక్ చేస్తాడు. ఆ వ్యక్తి ఫోటో కూడా ప్రింట్అవుట్ చేయిస్తాడు. అలా ఎంక్వైరీ చేయగా తెలిసే విషయం ఏంటంటే ఆ వ్యక్తి పేరు షారుఖ్ అని. దాంతో అతను షారుఖ్ ని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ షారుఖ్ ఉండడు. దాంతో అతను వెతుకుతూ చాలా ప్లేసెస్ తిరుగుతాడు అథర్వ. కానీ అతను ఎక్కడా కనిపించడు. అలా చివరికి వెతికి తన ఇంటికి వెళ్లిపోతూ ఉన్న సమయంలో అథర్వకి షారుఖ్ కనిపిస్తాడు. దాంతో అథర్వ అతని దగ్గరికి వెళ్లి, జోస్న నీకు 10 లక్షలు ఎందుకు ఇచ్చింది, తొందరగా చెప్పు అని అంటాడు. దాంతో షారుఖ్ అథర్వని చూసి, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసి ఆ డబ్బులు నా అకౌంట్ లో వేయించాడు. అప్పుడే అథర్వకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ వ్యక్తి కావాలనే షారుఖ్ డీటెయిల్స్ తో బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయిస్తాడు. ఎందుకంటే తన గురించి ఎవ్వరికీ తెలియకూడదు అని ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత అథర్వ బ్యాంక్ లోకి వెళ్లి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. దాంతో షారుఖ్ తో పాటు మరో వ్యక్తి కనిపించగా అథర్వ అతని ఫోటోని తీసుకుంటాడు. కానీ ఇప్పటిదాకా కూడా అథర్వకి ఆ వ్యక్తి పేరు తెలియదు. అలా రాత్రి సమయంలో ఫారెన్సిక్ ల్యాబ్ లో అథర్వ దొంగతనంగా ఆ వ్యక్తి ఫోటోని స్కాన్ చేసి అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి స్వామి వచ్చి అథర్వని చూసి, నేను నిన్ను ఈ కేసు నుంచి దూరంగా ఉండమని చెప్పానా లేదా? ఈ రోజు నుంచి నువ్వు ల్యాబ్ లోకి వస్తే నేను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసేస్తాను అని చెప్తాడు. అది విన్న అథర్వ స్వామిని చూసి, సార్, మీరు నన్ను ఉద్యోగం నుంచి తీసేసినా సరే నేను హంతకుణ్ణి ఖచ్చితంగా పట్టుకుని తీరుతాను అని చెప్తాడు. ఆ తర్వాత రోజు అథర్వ జోష్నతో పనిచేసే మరో యాక్ట్రెస్ ని కలిసి ఆ వ్యక్తి ఫోటోని చూపిస్తాడు. దాంతో అందరూ చెప్పే విషయం ఏంటంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, జోష్న సెక్యూరిటీ అని. అంతేకాదు అతని పేరు సాగర్ అని తెలుస్తుంది. అప్పుడు అథర్వ వాళ్ళ దగ్గర నుంచి సాగర్ అడ్రస్ ని కనుక్కొని వెంటనే అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు సాగర్ అథర్వని గమనించి అక్కడి నుంచి పరుగు తీస్తాడు. దాంతో అథర్వ తనని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ అథర్వకి ఉన్న ఆస్తమా ప్రాబ్లం వల్ల తను ఎక్కువ దూరం పరిగెత్తలేకపోతాడు. అందువల్లే సాగర్ అక్కడి నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. ఆ తర్వాత రోజు అథర్వ తన తెలివితేటలతో ఒక అబద్ధపు కేసులో సాగర్ ని ఇరికిస్తాడు. అప్పుడు సాగర్ పోలీసులను చూసి, నేను ఎటువంటి దొంగతనం చేయలేదు సార్ అని అంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి అథర్వ వచ్చి, నాకు తెలుసు నువ్వు ఎటువంటి దొంగతనం చేయలేదని, కానీ నువ్వు జోష్ని ఎందుకు చంపావు అని అడుగుతాడు. అది విన్న సాగర్ నిజం చెప్పడం మొదలు పెడతాడు. ఒక రోజు సాగర్ తన స్నేహితులతో కలిసి హీరోయిన్స్ అందరినీ బ్లాక్ మెయిల్ చేద్దామని ప్లాన్ వేస్తారు. అలా రోజు వాళ్ళు యాక్టర్స్ వ్యాన్ లో హిడెన్ కెమెరాని పెడుతూ ఉంటారు. దాని వల్ల వాళ్ళకి హీరోయిన్స్ ల ఎంఎంఎస్ లన్నీ వస్తూ ఉంటాయి. ఈ వీడియోలను ఉపయోగించి వీళ్ళు హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బుల్ని డిమాండ్ చేస్తూ ఉంటారు. అదే విధంగా వీళ్ళు జోష్నుతో కూడా చేసి ఉంటారు. ఇదంతా విన్నాక అథర్వకి అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళు డబ్బులు తీసుకున్నారు కానీ జోష్ని చంపలేదు అని. దాంతో అసలు జోష్ని చంపింది ఎవరు అనే ఆలోచనలో ఉన్న అథర్వకి ఈ కేసుని మరో యాంగిల్ లో ఆలోచించాలి అని అనుకుంటాడు. నిజానికి హంతకుడికి జోష్నికి ఎటువంటి సంబంధం లేకపోవచ్చు. హంతకుడు శివని చంపడానికి వచ్చి జోష్ను కూడా చంపి ఉంటాడేమో. ఇప్పటి వరకు మనం ఈ యాంగిల్ లో ఎంక్వైరీ చేయలేదు అని అనుకుంటాడు అథర్వ. నిజానికి హంతకుడికి శివతో శత్రుత్వం ఉంది. అందువల్ల అథర్వ రవీంద్ర దగ్గరికి వెళ్లి, సార్, శివ జోష్ని చంపలేదు, శివని జోష్ని మరెవరో చంపారు. అది విన్న ఆఫీసర్ రవీంద్ర కోపంతో ఈ అథర్వని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తోసేయండి అని అంటాడు. అది విన్న రఘు కూడా అథర్వని వెంటనే బయటికి నెట్టేస్తాడు. అప్పుడు ఆఫీసర్ రఘు అథర్వని చూసి, నేను నీ కేసు నుంచి దూరంగా ఉండమని చెప్పాను కదా, నువ్వు ఇప్పటికీ ఈ కేసుని వదలలేదా అంటూ తనని బయటికి నెట్టేయగా పాపం అథర్వ తన ఇంటికి చేరుకుంటాడు. సరిగ్గా అప్పుడే తనని కొంతమంది కిడ్నాప్ చేస్తారు. సరిగ్గా ఇదే సీన్ తో మూవీ స్టార్ట్ అయింది. అలా రౌడీలు అథర్వని కొట్టడానికి వెళ్ళగా అథర్వ ఆ రౌడీలందరినీ కొడతాడు. ఆ తర్వాత అక్కడికి ఆఫీసర్ రఘు వచ్చి అథర్వని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అథర్వ రఘుని కట్టి పడేస్తాడు. ఇప్పుడే మనకు తెలిసే విషయం ఏంటంటే శివ జోష్న హత్యలు జరగడంలో రఘు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అని. దాంతో అథర్వ నిజం చెప్పే మందుని రఘు చేత తాగిస్తాడు. అప్పుడు రఘు నిజం చెప్పడం మొదలు పెడతాడు. శేఖర్ అనే పేరు గల ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తన లాభం కోసం భూమి నుంచి ఆయిల్ తవ్వుతూ ఉంటాడు. ఆయిల్ తీయడానికి శేఖర్ నేలలో చాలా కెమికల్స్ కలిపాడు. దాని వల్ల భూమి మొత్తం పాడైపోతూ ఉంది.
శేఖర్ తన బిజినెస్ బాగా జరగడం కోసం పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కు డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఒక రోజు శివ ఫ్రెండ్ వినోద్ కి శేఖర్ చేసే బిజినెస్ గురించి మొత్తం తెలిసిపోతుంది. అంతేకాదు శివ తన పెన్ డ్రైవ్ ని తన ఫ్రెండ్ వినోద్ దగ్గర వదిలి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే రోజు రౌడీలు శేఖర్ మాట విని వినోద్ ని కొట్టడానికి వస్తారు. దాంతో వినోద్ శివ పెన్ డ్రైవ్ లో శేఖర్ డీటెయిల్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ తర్వాత శివకి నిజం మొత్తం తెలిసాక ఆ పెన్ డ్రైవ్ తీసుకుని ఆఫీసర్ రఘు దగ్గరికి వెళ్తాడు. నిజానికి శేఖర్ చెప్పాడనే ఆఫీసర్ రఘు శివన్ కొట్టడానికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడ జోష్ను కూడా ఉండడంతో వాళ్ళిద్దరిని కలిపి చంపేస్తాడు రఘు. ఈ విధంగా రఘు చెప్పిందంతా పోలీసులు రికార్డ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆఫీసర్ రవీందర్ రఘుతో పాటు శేఖర్ ని కూడా అరెస్ట్ చేస్తాడు. ఆ విధంగా అందరికీ అర్థమవుతుంది శివ జోష్ను చంపింది రఘు అని. ఈ విధంగా ఈ మిస్టరీ కేసు సాల్వ్ అయిపోతుంది. ఆ తర్వాత అథర్వ తన ఉద్యోగానికి మళ్లీ తిరిగి వెళ్తాడు. ఆ తర్వాత ఒక రోజు అథర్వ ఇంకా నిత్య ఒక దగ్గర కూర్చొని ఉండగా అప్పుడే ఆఫీసర్ రవీందర్ అథర్వకి ఫోన్ చేసి మీ టీంలోని సారా చనిపోయింది, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని చెప్తాడు. అలా హత్య జరిగిన ప్రాంతానికి అతను వెళ్ళగా సారా శవం దగ్గర అతనికి ఒక నోట్ దొరుకుతుంది. నిజానికి ఆ నోట్ హంతకుడే అక్కడ వదిలి వెళ్ళుంటాడు. ఆ కాగితం మీద ఐఎమ్ కమింగ్ సూన్ అథర్వ అని రాసి ఉంటుంది. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. నిజానికి దీనికి పార్ట్ 2 కూడా రావచ్చు. అది కూడా వస్తే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. భర్త చనిపోయాడు అని అందరినీ నమ్మిస్తున్న రాణి ఆ తర్వాత తన భర్త తనని చంపడానికి వస్తున్నాడు అని పోలీస్ కంప్లైంట్ ఎలా ఇచ్చింది? తన భర్తని కాపాడడం కోసం రాణి ఎలాంటి ప్లాన్ చేసింది? ఈ ప్రాసెస్ లో రాణి అభిమన్యుంకి ఎలా దొరికిపోయింది? అసలు అభిమన్యుం గతం ఏమిటి? చివరికి రాణి తన భర్తని పోలీసుల నుంచి అభిమన్యుం నుంచి కాపాడుకోగలదా లేదా అన్నదే 2024లో రిలీజ్ అయినటువంటి ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా మూవీ స్టోరీ. మూవీ మాత్రం ఫస్ట్ పార్ట్ మూవీ లాగానే చాలా ట్విస్టులతో చాలా బాగుంటుంది. ఈ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్, సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.